ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధిస్తున్న సుంకాలే హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ భారత్పై కూడా అధిక సుంకాలు విధిస్తున్నట్లుగా అధికారంగా తేల్చి చెప్పారు. అంటే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సుంకాలు 50% పెంచిన కారణంగా కీలక పరిశ్రమలకు భారీ నష్టం జరిగే పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీ సిటిఐ లేఖ రాసింది. లక్షల మంది ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అయితే కేంద్రం మాత్రం అమెరికా ఒత్తిడికి వెనక్కి తగ్గొద్దని స్పష్టం చేసింది. భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించి అమెరికాకు గుణపాఠం చెప్పాలని సిటిఐ సూచించింది. అదే కాకుండా ట్రంప్ సుంకాలతో దెబ్బ కొడితే మనం క్వాలిటీతో ప్రపంచానికి మన సత్తా చాటుదామని మోదీ పిలుపునిచ్చారు. దీంతో అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తుంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండడంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తుంది.